అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖపట్నంలో ఘోరం జరిగింది. 8వ తరగతి చదువుతున్న బాలికపై ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు కన్నేశాడు. అభంశుభం తెలియని ఆ బాలికకు మాయమాటలు చెప్పాడు. ఈ కీచక వ్యాయామ ఉపాధ్యాయుడి మాటలు నమ్మిన 13 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలిక గర్భవతి కావడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం విశాఖపట్నంలోని మధురవాడ ప్రాంతానికి చెందిన నారాయణ స్కూల్లో జరిగింది. స్కూల్లో పనిచేసే వ్యాయామ ఉపాధ్యాయుడు బేరా దుర్గా ప్రసాద్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నారాయణ స్కూల్లో పనిచేసే వ్యాయామ ఉపాధ్యాయుడు బేరా దుర్గా ప్రసాద్ బాలికను గర్భవతి చేసిన విషయం వెలుగులోకి రావడంతో మహిళా సంఘాల నాయకురాళ్లు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అత్యాచార నిరోధక చట్టం 376 కి వచ్చిన సవరణ, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను అనుసరించి పాఠశాల యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని మహిళా చేతన్ అనే మహిళా సంఘం డిమాండ్ చేసింది. నారాయణ స్కూల్లో జరిగిన దుర్ఘటనపై ఇప్పటికైనా కలెక్టర్ తో విచారణ జరిపించాలని కోరింది. నారాయణ పాఠశాలలోని ఒక పిఈటి ఉన్నాడు. అతని పేరు బేరా దుర్గా ప్రసాద్. అదే స్కూల్లో 8th స్టాండర్డ్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి 13 ఇయర్స్ ఒక ఆదివారం తన భార్య ఇంట్లో లేని సమయంలో అమ్మాయిని తీసుకుని వెళ్ళి తన ఇంటి దగ్గర అత్యాచారానికి పూనుకున్నాడు. చాలా స్పష్టంగా ఆర్టికల్ 11లో వచ్చినటువంటి సవరణలు కానీ, రేప్ చట్టం 376 376 రేప్ యాక్ట్లో వచ్చినటువంటి సవరణలు కానీ, సెక్షన్ 354లో వచ్చిన సవరణలు, అలాగే సుప్రీంకోర్టు దీని మీద చాలా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆడపిల్లలు కానీ, అంటే బాలికలు కానీ, స్త్రీలు కానీ చదువుకునే చోట, ఉద్యోగాలు చేసుకునే చోట, పని స్థలాల్లో ఎక్కడైనా కానీ వాళ్ళ మీద లైంగిక దాడి జరగకుండా ఉండేలాగా పర్యవేక్షణ బాధ్యత యాజమాన్యాలకి ఏముంది. యాజమాన్యాలు ఈ బాధ్యత తీసుకోవాల్సిందే. జిల్లా కలెక్టర్కి ఈ విషయం మీద దృష్టి కావాలి. ఇప్పుడైనా కానీ నారాయణ స్కూల్స్ మీద ఇమీడియట్గా కలెక్టర్ వెళ్ళాలి. అక్కడికి ఏం జరిగిందనేది తెలుసుకోవాలి, రిపోర్ట్ తీసుకోవాలి. స్కూల్లో ఇలాంటి యాక్టివిటీ జరుగుతుందా లేదా అని పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత నుంచి యాజమాన్యం తప్పించుకోవజాలదు. నిందితుడు బేరా దుర్గా ప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.